నంద్యాలలో కూరగాయల తోపుడు బండి వ్యాపారి వద్ద ఫోన్ పే చేస్తాను అంటూ మాయమాటలు చెప్పి డబ్బులు డ్యూటీ చేసి వెళ్లిపోవడంతో కన్నీరు పర్యంతమైన కూరగాయల వ్యాపారి ఇస్మాయిల్ వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో బస్టాండ్ వద్ద ఇస్మాయిల్ నివాసం ఉంటున్నాడు. తోపుడు బండిలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సాయిబాబా నగర్లో కూరగాయల బండి వద్దకు వచ్చి కేజీ కాకరకాయలు తీసుకుని ఫోన్ పే చేస్తాను అంటూ చెప్పి నా ఫోన్ పే పనిచేయడం లేదు, ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తానని చెప్పి మీ దగ్గర 1000 ఉంటే ఇవ్వండి, డబ్బులు విత్డ్రా చేసుకొని వచ్చి ఇస్తానని చెప్పడంతో మానవత్వంతో అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే అతను వస్తాడని ఎదురు చూశాడు, కానీ అతను రాకపోవడంతో చుట్టుపక్కల కాలనీలలో అతని కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో కన్నీరు పర్యంతమయ్యారు. 2 రోజుల పాటు కూరగాయలు అమ్మిన డబ్బులను ఒక్కసారిగా దగ్గరకొచ్చి తీసుకెళ్లడాన్ని కన్నీరు పెట్టుకున్నాడు. ఉదయం నుంచి కష్టపడితే కానీ కుటుంబం గడవదు, నమ్మించి డబ్బులు తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని అడిగితే ఎవరు కూడా ఇవ్వద్దని, నాలాగా ఎవరు మోసపోవద్దని తెలిపారు. ఇస్మాయిల్ ఏం చదివేశాడు? మధ్యాహ్నం 3:30 అలా పనుకుతే లేపినాడు. లేపి కాకరకాయలు వేసుకున్నాడు కేజీ. వేసుకొని భాష 50 రూపాయలు ఫోన్ పే చెప్పినాడు. చెప్పి మళ్ళీ చెప్పినాడు డబ్బులు లేదు నా అక్కడ, 1000 రూపాయలు ఇవ్వండి, నాకు ఏటీఎం దూరం ఉంది, నాకు చాలా అవసరం ఉన్నాయి 1000 రూపాయలు అని మళ్ళీ 50 రూపాయలు ఎగస్ట్రా ఇస్తాను నీకు అని 1100 కొడతానని చూపిస్తున్నాడు సార్. అంతే చెప్పి తర్వాత ఏం చేసినావు అని డబ్బులతో మంచిగా పోయినాను. ఇవాళ తిరిగి ఏం రాలే, అంత రాలే. ఫోన్ పే చూపిస్తే ఫోన్ పే ఇంకా రాలే అని చెప్తున్నా. ఈరోజు దినాలలో మొత్తం కొట్టేసాడు, మొత్తం డబ్బులు తీసుకుపోయినాడు. పొద్దున్నేసి 1000 రూపాయలు అమ్మినది తిరిగి ఆడ అన్నం తిని పనుకుతే ఆ మనిషి లేపి ఇట్లా కాకరకాయలు తీసుకున్నాడు కేజీ. తీసుకుని ఇట్లా 50 రూపాయలు ఎక్స్ట్రా కొడతారని 1100 కొడతాలే బస్ అని చెప్పినాడు. చెప్పి 1000 రూపాయలు ఇచ్చిన. అది ఇట్లా ప్రాబ్లం. ఇలా కాకరకాయలు డబ్బులు కానీ ఇలా మొత్తం తిరిగి వచ్చిన. ఇప్పుడు కానీ సందు తిరిగి వచ్చిన, దొరకలే. ఈయన నా ఇల్లు అని చెప్పినాడు. అంతే అని చెప్పినాడు అని పేరు వచ్చింది కదా అని ఇట్లా చూపించినాడు అని ఫస్ట్ చూపేలే. జోబులో వేసుకున్నాడు, జోబులో సెల్లు. మళ్ళీ సార్ అది గీచి రాలే సార్ అని అడిగిన. వచ్చినా చూడు భాష, ఏం నమ్మకం లేదా అని చెప్పినాడు. నేను పన్నాలే అనుకుని ఏమోలే మా పాప ఇప్పుడు పడుతుంటాయి 30 రూపాయలు 40 రూపాయలు పడుతూనే ఉంటాయి. 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు అట్లా గబక్కినా? అంటే నాకు అవసరం ఉండే భాష, నేను పిల్లలకి పని ఉందని వాడు తీసుకున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.